దేవ శంభో శంకర అంటూ నిష్ఠాగరిష్ఠుడై శంకర మహారాజు ఆ అడవిలో ప్రార్థన చేశాడు. కమ్యమ్మ అన్నమయ్య కీర్తన మంచిదమ్మా. అన్నమయ్య కీర్తన నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ దీపించు వైరాగ్ దివ్య సౌఖ్యం బియ్యనోపక కదా మమ్ము నొడబరకుచు దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం బియ్యనోపక కదా మమ్ము నొడబరకుచు పై 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 పైని సంసార బంధములు కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ పై పైని సంసార బంధములు కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ నిగమ ధని సగమగ సని ధని నిగమ నిగమాంత వర్ణిత మనోహరరు నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నీ సగ సదా ధని సగమగ సని ధని నీ పాగా ధనిస మగస మగస ధనిస మగస నిద మగస వివిధ నిర్బంధముల వెడల త్రోయకమం భవసాగరముల బడబడ జేతురా దివిజేంద్ర వంజ శ్రీ తిరువెంకటాద్రీశ హరే 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 దివిజేంద్ర వంజ శ్రీ తిరువెంకటాద్రీశ నవనీత చోర శ్రీనారాయణ నిగమ గసమగ సని ధని గని గిసమ నిగమాంత వర్ణిత మనోహరరు నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ హరే 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. గౌరవనీయులు పూజ్యులు మన యొక్క బాలకృష్ణ గారి యొక్క శుభప్రదమైనటువంటి ఒక దినోత్సవ సందర్భంగా ఇటువంటి యొక్క అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం మరి పూర్వ మహాభారత ఘట్టాన్ని ఇక్కడ మనం ఆవిష్కృతం చేసుకోవడం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని పెట్టడం ఎంతో మనకు శుభప్రదమైనటువంటి ఒక ఈ దినోత్సవాన్ని మనం ఎంతో చక్కగా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
అదేవిధంగా వెంటనే బోళాశంకరుడు ప్రత్యక్షం ఏది గంగాదేవిని భూమి మీదకి వదిలేశాడు. నిష్ఠాగరిష్ఠుడై ప్రార్థన ఎప్పుడైతే చేశాడో ఆ శంకర మహారాజు ఆ గంగాదేవి భూమి మీదకి వచ్చి ఆ అడివంతా కూడా నదిగా మారిపోయిందండి. వెంటనే శంకర మహారాజు ఆ నది ఒడ్డుకు వెళ్ళి నీళ్లు త్రాగాడు. దప్పిక తీరే విధంగా నీళ్లు త్రాగి, మరి నీళ్లు త్రాగినవాడు మరి ఇంటి దారి బట్టి వెళ్ళిపోతే బాగుంటుంది కదా. అతనికి ఒక దురుకోరిక కలిగింది. ఏమిటా కోరిక? అక్కడ నది చుట్టుప్రక్కల చల్లని నీడ, గుబురైన పూల పొదలు, ఆ చల్లని వాతావరణాన్ని చూసి అతనికి ఆనంద పరవశుడై ఒక కోరిక కోరాడు. ఏమిటా కోరిక? ఇటువంటి ఒక ఆహ్లాదకరమైన సందర్భంలో ఒక 16 ఏళ్ల యుక్త వయసురాలు అమ్మాయి వచ్చి, యువతి వచ్చి నాకు కనపడితే బాగుడునే అనుకున్నాడు. ఎప్పుడైతే అనుకున్నాడో ఆమె ఎవరయ్యా? జలసంభూతురాలు. ఆ గంగాదేవే నీటిగా మారి నదిగా మారింది కదా. ఆ గంగాదేవి ఆ మాట విన్నది నీటి రూపంలో ఉండి, విని ఆ నదంతా కూడా మాయమైపోయి 16 ఏళ్ల కన్యగా తయారైందట ఆ గంగాదేవి. ఎప్పుడైతే అందంగా తయారైందో రాజుగారికి ఎదురుగా వచ్చి ఓరగంట చూసింది, రాజా అని పిలిచింది. ఆహా, ఏమిటి ఆశ్చర్యం! కళ్ళు నులుముకున్నాడు. ఎవరమ్మాయి నువ్వు? మరి ఎలాగుందయ్యా ఆమె ఆ గంగాదేవి? ముఖ సరోజంబుపై ముసరు బంబరముల గసిదోలు కొనలేక విసుబుకొనుచు అదర బింబంబుపై ఆశించి పై వచ్చు సుఖపాలి విడది కమకలు పడుచు. ఆమె అందం ఎలా ఉందయ్యా? గంగాదేవి అందం. ఆమె దేవత కదండి, అందంగా ఎందుకు ఉండదండి? ఉంటుంది కదా. మరి ఉంటుంది, కరెక్టే. మనం ఒక కవి వర్ణించాడు గంగాదేవి ఎలా ఉన్నదో, ఆమె యొక్క అందం ఎలా ఉందో వర్ణించాడు. ముఖ సరోజంబుపై ముసరు బంబరములన్, అంటే బంబరములంటే వెంట్రుకలు. ఆ యొక్క ముంగురులు ఆ ముఖం మీద వాలినప్పుడు తుమ్మెదలు పరిగెత్తుకుంటూ వస్తాయట. ఈ మా జాతే కదా అని చెప్పి ఏంటి ఆ వెంట్రుకల మీదికి వస్తాయట. వచ్చినప్పుడు షో షో అని తరుముతూ ఉంటుందట. ముసరు బంబరములన్ గసిదోలు కొనలేక విసువుగొనుచు అదర బింబంబుపై, అదర బింబం అంటే కింది పెదవు. ఆ కింద పెదవి ఎలా ఉంటుందయ్యా అంటే ఎర్రగా పండిన దొండ పండులాగా మిసమిసలాడుతుందట. చిలకలు, గోరింకలు, పక్షులు ఆ పెదవిని చూసి ఇది దొండ పండే కదా అని కొడుక్కు తిందామని ఆ పెదవి కోసం వస్తాయట. షో షో తరువుకుంటుందట. అలాగే కాటుక కన్నులు పుట్టుకతోడనే, మరి చాలామందికి మనం చూస్తూ ఉంటాం, పుట్టుకతోడనే కాటుక కన్నులతో జన్మిస్తారు. మరి ఆమె దేవతా స్వరూపిణి కాబట్టి కాటుక కన్నులతో జన్మించింది. ఈ రోజుల్లో ఒక్కొక్క అమ్మాయికి అంత ఫ్యాషన్ అయిపోయింది. కళ్ళ కాటక, నొచ్చట బొట్టు, చేతికి గాజులు, ఇవన్నీ మోటుగా భావిస్తారు వీళ్ళు. మరి ఒక్కొక్క అమ్మాయికి, అమ్మాయి ఈరోజు పెళ్లి చూపులే, నువ్వు కాటుక పెట్టుకోవాల్సిందే అనే తల్లి ఒత్తిడి చేస్తే ఏం పెట్టుకోవస్తుందండి వాళ్లకు? ఒక్కొక్క కంటికి 50 గ్రాములు పూసుకుంటారు. మరి పెట్టుకున్న కాటుక కన్నులు కావు, తల్లి కడుపులో నుంచే సృష్టి సహజంగా ఆవిడ కాటుకలతో జన్మించింది. ఆ రకంగా అంత సౌందర్యవతి, సర్వాంగ సుందరి అయి ఆ రాజుగారికి ఎదురుగా నిలబడ్డది. అప్పుడు ఆ శంకర మహారాజు, ఎవరు నీవు సుందరి? ఎవరు నీవు? చెప్పు. ఎవరిదాన విందేల వచ్చి తీవు ఏకతంబ ఇట్లున్నగే తోవేమెవరిదాన ఎవరిదాన విందేల వచ్చి తీవు ఏకతంబ ఇట్లున్నగే తోవేమెవరిదాన శివురు బోని రాచిలుకారౌతూపై, శివురు బోని రాచిలుకారౌతూపై మవిళ ఎలిగి వచ్చి నారతి బోనివు మోగనాంగి పాంధుడ నీడసి మోవిపాన కంబిమ్మ, మోగనాంగి పాంధుడ నీడసి మోవిపాన కంబిమ్మ
బాహుమూలమున నదిమితాప భారముడిపి పాలింపు మొక్కతూరి ఎవరిదాన విందేల వచ్చితీము ఏకతంబ ఇట్లున్నగేతువేమెవరిదాన. శభాష్ సుందరి, ఎవరి దానం నీవు? చాలా అద్భుతమైనటువంటి ఒక సౌందర్యంతో విరాజిల్లుతున్నావు. నీ అందమే నా కాళ్ళకు బంధం వేసింది. నిన్ను వివాహం ఆడతాను అన్నాడట శంకర మహారాజు. అమ్మాయి కనపడగానే పెళ్లి చేసుకుంటానంటారండి ఎవరన్నా? చూడగానే పెళ్లి చేసుకుంటాను అంటారా? ఎవరైనా అంటారా? కనీసం 2-3 రోజులైనా వ్యవధి ఉండకుండా, ఆ అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకోకుండా నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు రాజు. అనగానే అప్పుడు ఆ గంగాదేవి అంటుంది, రాజా నన్ను ముమ్మాటిగా తప్పనిసరిగా వివాహం చేసుకుంటారా మీరు అన్నది. తప్పకుండా చేసుకుంటానన్నాడు. అయితే వినుమేనెవతినైననేమి సకలోర్వినాథ నన్నాలుగాగన నీ కుంతలంపున్న అప్రియము వల్కన్ బోకన్ వారింపరాకను బోధి నాయునర్తు పనులిట్లైన రాజా రాజా ఇదిగో నన్ను మీరు పెళ్లి చేసుకున్నట్టయితే మన ఇద్దరికి వివాహం అయిన తర్వాత కంచాలు పగలగొడతాను, మంచాలు పగలగొడతాను, కుర్చీలు పగలగొడతాను గడ్డపారలతో. అవునా మేడం? ఓహో అలాగే అలాగే 2 కీర్తనలు పాడతానమ్మా. చాలా సంతోషం. నారాయణతే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, భవ నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో, భవ నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో. మురహర భవహర ముకుంద మాధవ భవహర, మురహర భవహర ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభ, పరమ పురుష భవ బంధ విమోచన, పరమ పురుష భవ బంధ విమోచన, నర మృగ శరీర నమో నమో నమో, నర మృగ శరీర నమో నమో, ఓ నారాయణతే నమో నమో, భవ నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో. ఆదిదేవ సకలాగమ పూజిత, ఆదిదేవ సకలాగమ పూజిత, యాదవ కుల మోహన రూప, ఆదిదేవ సకలాగమ పూజిత, యాదవ కుల మోహన రూప, వేదోద్ధర తిరు వెంకటనాయక,
వేదోదర తిరు వెంకటనాయక నాదా ప్రియతే నమో 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 నాదా ప్రియతే నమో నమో నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో నారాయణతే నమో. శ్రీశైల దేవస్థానం బోర్డు మెంబర్గా సారు ఎన్నాళ్ళలో పనిచేశారు మన యొక్క బాలకృష్ణ సారు గారు. మరి శ్రీశైలం మరి ఆ శంకరుణ్ణి కూడా మనం స్మరించుకోవాలి ఈ సమయంలో. శంకర నాద శరీర పర వేద వికార జీవేశ్వర శంకర నాద శరీర పర వేద వికార జీవేశ్వర శంకర గానమే నీవని ప్రాణమే నీవని గానమే ప్రాణమని గానమే నీవని ప్రాణమే నీదని గానమే ప్రాణమని మౌన విచక్షణ గాన విలక్షణ గానమే యోగమని నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రజిత కందర నీలకందర శుద్ధులరుగ నీ రుద్రవీణ నిర్నిద్రగానవి అవధరించరా వినితరించరా శంకర నాద శరీర పర వేద వికార జీవేశ్వర శంకర మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటన సిరి సిరి మూవలు కాబోలు మెరిసే మెరుపులు మురిసే పెదవులు చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటన సిరి సిరి మూవలు కాబోలు పరవశాన శిరసూకంగా పరవశాన శిరసు గంగా ధరకు జారన శివగంగ నాగనల హరి నువ్వు మునుగంగా ఆనంద సృష్టినే తడవంగా శంకర నాద శరీర పర వేద వికార జీవేశ్వర శంకర 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 హర హర మహాదేవ శంభో శంకర. గౌరవనీయులు పూజ్యులు మనకు గౌరవనీయులు ఎన్నో రంగాలలో
స్వాతంత్ర సమరయోధులై పేదవారిని హక్కున చేర్చుకొని స్వాతంత్ర సమరయోధుడిగా మనకెంతో దిక్సూచిగా నిలబడి ఎందరినో ఆదరించినటువంటి ఒక హక్కున చేర్చుకున్నటువంటి ఒక మహనీయుడు. మరి వారి యొక్క సతీమణి అంజనీదేవి గారు ఆ తల్లిదండ్రుల యొక్క పేరు మీద ఉదయశ్రీ, ఆ తల్లి కుమార్తె గౌరవనీయురాలు, కళాభిమాని, కళాపోషకురాలు చిక్కడిపల్లి దేవస్థానంలో హరికథాగానం చేస్తూ ఉండగా నా కథ ఆద్యంతం కూర్చొని విని, వారే కాదు వారి పక్కన ఉన్నవారు కూడా అందరూ విని నా ఫోన్ నెంబర్ తీసుకొని మా తండ్రి గారి పేరు మీద హరికథ అంటే మన ప్రాచీన సాంప్రదాయ కళ, ఎవరైతే మరణిస్తారో నూతన దేవాలయాల నిర్మాణం చేస్తూ ఉంటారో, ఎక్కడ చక్కటి వినాయక చవితి శ్రీరామనవమి శుభ సందర్భాల సమయంలో హరికథా గానం చేయిస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతానికి మరి భక్తుల్లో ప్రజల్లో మనశ్శాంతులు చేకూరుతాయి. పరమపదించిన వాళ్లకు హరికథా గానం చేయిస్తే వారి ఆత్మ కైవల్య ప్రాప్తిని పొందుతుంది. అందుకని వారి కుమార్తె చక్కగా ఇక్కడ మాకు అవకాశం ఇచ్చినటువంటి ఒక మరి వారి యొక్క ఆత్మకు ఆ యొక్క శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆత్మ శాంతించి భావి తరాల వారికి ఆదర్శవంతుడిగా నిలబడి మనకు ఎంతో ఆదర్శంగా దిక్సూచిగా నిలబడినటువంటి ఒక ఆ యొక్క బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. ఇంకొక పాట పాడమంటారమ్మా? చాలా శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. శ్రీనివాస్ గారు, చక్కటి హరికథ. నిజంగా అంటే ప్రాచీన కళని వెలితి పట్టుకొని మరి ఉదయశ్రీ గారికి ధన్యవాదములు. ఇలాంటి కళను కూడా ప్రోత్సహించి మరి ఎక్కడో ఉన్న వ్యక్తిని ఇక్కడ వరకు తీసుకొచ్చి మనందరికీ కూడా పరిచయం చేశారు. మరి ఇలాంటి ఒక మంచి హరికథ మనం అందరం కూడా విన్నాము. సో లెట్ మీ వెల్కమ్ వన్స్ అగైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ, లెట్ మీ గివ్ అ బిగ్ థ్యాంక్స్ టు యూ. ధన్యవాదములండి అందరి తరపున, ఉదయశ్రీ గారి తరపున.